మిత్రులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన జరుపుకుంటున్నామండి. ఆ శివయ్య కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుడు సృష్టి స్థితి లయకారకుడు. శివయ్యను మనమంతా ప్రతి సోమవారము పూజ చేసుకుంటామండి. ఇక 15 రోజులకు ఒకసారి వచ్చే త్రయోదశి నాడు పూజిస్తాము. ప్రతి నెలల మాస శివరాత్రి రోజు పూజిస్తాము. ఇంకా సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాము. ఇలా శివయ్యకు ఎంత పూజ చేసినా తనివి తీరదండి. భక్తులు ఆ శివయ్యను అలా మర్చిపోకుండా సంవత్సరం అంతా ఆరాధిస్తూనే ఉంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము. పసుపు, కుంకుమ, గంధము మరియు విభూదితో అలంకరించడం వల్ల కలిగే ఫలితము, అలాగే అఖండ దీపం పెట్టలేని వాళ్ళు నారికేల దీపం పెట్టడం వలన అఖండ దీపం పెట్టిన ఫలితము ఎలా కలుగుతుంది, ఇంకా పిండి దీపం ఎలా పెట్టాలి, ఇలా తదితర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో చూసాక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైకే నా వీడియో ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి పండుగకి పిండి వంటలు, కొత్త బట్టలు అలా ఆడంబరంగా జరుపుకుంటాము. కానీ ఒక శివరాత్రి పండుగ అందుకు భిన్నంగా జరుపుకుంటాము. అది ఎలాగంటారా? ఈ వేడుకలో పగలంతా ఉపవాసము, రాత్రంతా జాగరణ, ప్రార్థనలు చేస్తాము. ఈ రాత్రిని జీవితంలోని మరియు ప్రపంచంలోని చీకటిని, అజ్ఞానాన్ని శివయ్య ద్వారా తొలగిస్తామని మన నమ్మకం. శివయ్యకు పాలు, పండ్లు, బిల్వదళాలు నైవేద్యంగా సమర్పిస్తాము. పంచాక్షరి మంత్రం శివ స్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా 5 అక్షరాలు నా మా శివాయ, ఓం నమ శివాయ. నిరంతరం భక్తితో ఈ నామం జపిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఉపవాసం చేసేవాళ్ళు నిర్జల వ్రతం అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారండి. ఇక మేము అలా చేయలేము అనుకునే వాళ్ళు పాలు, పండ్లు మితంగా తీసుకోవచ్చు. భక్తులు సూర్యోదయం మరియు చతుర్దశి తిథి మధ్య ముగిసే ముందు ఉపవాసం విరమిస్తారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులు చేయలేకపోయినా సంవత్సరమంతా ఒకేసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినం జరుపుకున్న అంతే పుణ్య ఫలితం దక్కుతుందండి. శివరాత్రి రోజు శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. ప్రధానంగా శివ పూజలు, బిల్వ పత్రాలు సమర్పిస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథా పారాయణాలు జరుపుకుంటాము. శివ ధ్యానం శివరాత్రి రోజు చేయడం వలన మంచిని చేరడానికి, ముక్తిని పొందడానికి దోహదం చేస్తుంది. శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల గత జన్మ పాపాలు తొలగి పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకుంటామని మన నమ్మకం. ఇక పూజలోనికి వస్తే శివ పార్వతుల పటం తీసుకుని ఒక పీఠం మీద శివ పార్వతులను ప్రతిష్ఠ చేశానండి. మనం నిత్యం చేసుకునే పూజా స్థలంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఇక శివయ్యకు విభూది నామాలు అలంకరించి, పార్వతీదేవికి పసుపు కుంకుమలతో అలంకరించి 3 గుప్పెళ్ల బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఆ శివ పార్వతులను కూర్చోబెట్టాను. వారికి కనకాంబరాలు, మల్లెపూల మాలను అలంకరించాను. ఇక శివ పార్వతులను ఆవాహనం చేసుకున్నాను. ఇక ఆ జగన్మాత శివయ్య అక్కడ వచ్చి ఉన్నారు అని భావిస్తూ పూలమాలను సమర్పించాను. దీపారాధనకు కుందులు సిద్ధం చేసుకున్నాను. నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక మొదటగా గణపతి పూజ చేసుకోవాలి కదండి. ఆ గణపయ్యను ప్రతిష్ఠ చేశాను. గణపయ్యను పూలతో అలంకరించి గంధము, కుంకుమ, అక్షంతలను సమర్పిస్తూ ఓం గం గణపతియే నమః అని స్మరిస్తూ గణపతిని ఆరాధన చేసుకున్నాను. ఏ పూజకైనా గణపతి మొదటి పూజలు అందుకుంటాడు. అప్పుడే ఆ పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుందని మన నమ్మకం. ఇక గణపతికి ఒక బెల్లం ముక్క సమర్పించి దీపారాధన చేసుకుని ఆ గణపయ్యకు మనసారా మరొక్కసారి దండం పెట్టుకున్నాను. లింగోద్భవ కాలం అంటే ఏంటి? హిందూ దేవుడు శివుడు లింగ రూపం ధరించిన సమయం. ఆ సమయంలో లింగ దర్శనం, స్వామికి అభిషేకం చేయడం వల్ల మహాపుణ్యఫలం సిద్ధిస్తుందని, శివరాత్రి నాడు లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైనదని పెద్దలు చెప్తుంటారు. అన్ని శివాలయాలలో
శివరాత్రి రోజు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగ దర్శనం, స్వామికి అభిషేకాలు చేసుకుంటే మహాపుణ్యఫలం సిద్ధిస్తుందని, ఆ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు. శివయ్య అభిషేక ప్రియుడు. ఒక్క చెంబెడు నీళ్లు పోసినా పరవశించిపోతాడు. ఆ శివయ్యకు నీళ్లతో అభిషేకం చేసుకున్నాను. నిరాడంబరుడైన ఆ శివయ్య గంగాజలంతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడట. ఎందుకంటే అమృతం కోసం జరిగిన సాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని ఆ శివయ్య తాగి తన కంఠంలో దాచుకున్నాడు. అప్పుడు శివయ్య కంఠం గాయపడి నీలంగా మారిపోయింది. అందుకే ఆ శివయ్యను మనం నీలకంఠుడు అంటాము. అలా శివయ్యను నీటితో అభిషేకం చేసినప్పుడు అతను చల్లబడతాడట, శాంతంగా మారతాడట, చాలా ఆనందపడతాడట. 2025 సంవత్సరము ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే శివరాత్రి లింగోద్భవ కాల సమయము అర్ధరాత్రి 12 గంటల సమయంలో వచ్చిందండి. ఈ సమయంలో శివయ్యకు అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశానండి. శివయ్యకు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయని పెద్దల నమ్మకం. ఆవు పెరుగుతో శివయ్యకు అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం సమకూరుతాయట. ఇక ఆవు నెయ్యితో శివయ్యకు అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే శివయ్యకు దుఃఖం తొలగిపోతుందండి. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి. శివయ్యకు పసుపుతో అభిషేకం చేస్తే మంగళప్రదం, శుభప్రదం, సకల శుభాలు కలుగుతాయని మన నమ్మకం. శివలింగంలో ఆదిశక్తి సగభాగం కొలువై ఉన్నందున పసుపుతో కూడా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక శివయ్యను కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే సౌభాగ్యం, మంగళప్రదం, సౌభాగ్యాన్నిచ్చే ఆ తల్లి మంగళప్రదాయని, ఆయనలో సగభాగమై పూజలను అందుకుంటున్న తల్లి పక్కనే ఉంది. అందుకే ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేసుకుంటూ కుంకుమతో అభిషేకం చేసుకున్నానండి. సుగంధం నీళ్లు. సుగంధం నీళ్లు అంటే గంధము నీళ్లు. గంధము నీళ్లతో అభిషేకిస్తే శివయ్య శాంతిస్తాడండి. పరమేశ్వరుడు శాంతించాలంటే గంధంతో అలంకరించాలి, అభిషేకించాలి. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు శాంతింపం చేయాలంటే గంధంతో అభిషేకం చేసుకోవాలి. భస్మ ప్రియుడు. కాలిన శివాల చితాభస్మాన్ని తన ఒంటికి రాసుకుంటాడు. ఆయనకు చితాభస్మం అంటే చాలా ఇష్టమట. భక్తుల చితాభస్మాన్ని, ఆ రేణువులను తనలో కలుపుకుంటాడు, ఆలింగనం చేసుకుంటాడు. అసలు విభూది అంటేనే చితాభస్మం. పరమేశ్వరుణ్ణి విభూదితో అలంకరిస్తే పరవశించిపోతాడు. మనం 3 విభూది రేఖలు మన నుదుట ధరించినంత ఆ మరుక్షణమే మనం చేసిన పాపాలు తొలగిపోతాయట. పరమేశ్వరుడు త్రినేత్రుడు. భూత ప్రేత పిశాచాలను తన ఆధీనంలో పెట్టుకుని సృష్టిని కాపాడుతూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడు త్రినేత్రుడు. 2 నేత్రాల మధ్య ఉన్న ఒక కన్ను ఎప్పుడు మూసుకొనే ఉంటుంది. ఆ కన్ను తెరిస్తే జగత్తు అంతా భస్మీపటలమవుతుంది. పరమేశ్వరుని ఆ 3వ కన్ను ఆ ఆదిశక్తి అనుగ్రహం వల్లనే లభించింది. అలాంటి ముక్కంటికి గుర్తులు 3 దీపాలు కలిగిన దీపం నారికేలంలో ఒక్కో దీపం 2 వత్తులతో 3 జ్యోతులు ఆ త్రినేత్రునికి వెలిగించానండి. ఇంకా అఖండ దీపం పెట్టలేని వాళ్ళు, నేను అఖండ దీపం పెట్టలేకపోతున్నాను అనుకునే వాళ్ళు, వీలు కావడం లేదు అనుకునే వాళ్ళు కూడా ఇలా పూజా సమయంలో శివయ్యకు సమర్పించిన కొబ్బరికాయలో 3 జ్యోతులతో దీపాలు వెలిగిస్తే అఖండ దీపం వెలిగించినంత పూజా ఫలితం దక్కుతుందండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్బం శివార్పణం అంటూ శివయ్యను పూజించాలి. ఈ త్రిదళ బిల్వపత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటాడట. బిల్వపత్రానికి హిందూ ధర్మంలో అత్యంత విశిష్ట స్థానం ఉందండి. దీనినే మారేడు దళమని కూడా అంటాము. బిల్వపత్రం మహాదేవుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ప్రతి శివాలయంలో బిల్వపత్రంను, బిల్వ వృక్షాన్ని చూస్తూనే ఉంటామండి. సాధారణంగా పూలు గాని పత్రాలు గాని ఎండితే పూజకు పనికిరావు అని మనము పడేస్తూ ఉంటాము. కానీ మారేడు దళం పత్రాలు ఎండిన పూజకు ఉపయోగిస్తాము. 1,000,000 ఏనుగుల దానఫలం, 100 యజ్ఞాల పుణ్యఫలం, 1,000,000 కన్యా దానాల వల్ల కలిగే ఫలితము ఒక్క బిల్వపత్రము శివ పూజకు సమర్పించడం వల్ల కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక ఆ శివయ్యకి చక్కగా పూలతో అలంకరించి, బిల్వ పత్రాలతో, అలానే శంకు పూలతో, ఇంకా తుమ్మి పూలంటే శివయ్యకు చాలా ఇష్టం. ఆ తుమ్మి పూలు కూడా శివయ్యకు సమర్పించాను. ఇంకా శివయ్యకి నైవేద్యం కూడా సమర్పించానండి. ఇక ఇలా శివయ్యకు మనసారా పూజ చేసుకున్నాను. మేము ఇదంతా చేయలేమండి, మాకు అంత టైం లేదు, ఓపిక లేదు అనుకునే వాళ్ళు
శివరాత్రి రోజు తలారా స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అనే నామమంత్రము ఆ రోజంతా స్మరించినా చాలండి, అంతే పుణ్య ఫలితం కలుగుతుంది. జన్మానికో శివరాత్రి అంటాము. మన జీవితంలో ఒక్కసారైనా జాగరణ కానీ ఉపవాసం కానీ ఉంటే మన జన్మ సార్థకం అవుతుందని మన నమ్మకం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.